ఓం మహాగణపతే నమ. ఓం సరస్వత్యై నమ. ఓం హైగ్రీవాయ నమ. ఓం మహామృత్యుంజయాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, శ్రీమద్ రామాయణంలోని మహా అద్భుతమైన అత్యంత ఫలదాయకమైనటువంటి సుందరాకాండ ప్రవచనం 3వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. రామ్ జయ రామ్ జయ జయ రామ్. గత వారం మనం చెప్పుకున్నామండి, హనుమంతుల వారు ఉత్తమ పురుష ప్రయత్నంలో ఉన్నారు. సీతమ్మ వారిని అంటే ఆత్మజ్ఞానాన్ని వెతకడానికి సమాయత్తం అవుతున్నారు అని. అక్కడ ఏం చెప్పారండి? సాచిన మెడతో ఎత్తిన శిరస్సుతో ఆబోతులాగా నించుని ఉన్నాడండి. అంటే మనం కూడా కళ్ళు మూసుకుని ఒకసారి హనుమంతుల వారిని ఏ రూపంతో కూడా మనకి చెప్పాడు ఆయన వాల్మీకి మహర్షి, ఆ రకంగా మనకి ఆలోచించినట్లయితే హనుమంతుల వారు ఏదో నామ సంకీర్తనలో ఉన్నట్టుగా మనకు కూడా మనసులో భావం వస్తుందండి. ఇక్కడ ఏంటంటే, నామం ఉన్న చోట రాముడు ఉంటాడు, రామనామం ఉన్న చోట హనుమంతుల వారు ఉంటారు. అందుకే ఇక్కడ ఇలా చెప్తారండి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామభజన జరుగుతుంటుందో అండి, అక్కడికి హనుమంతుల వారు ఇలా నెత్తి మీద చేతులు వేసుకుని నెమ్మదిగా వచ్చి ఎక్కడో ఒకటి కూర్చుని ఆనంద బాష్పాలు రాల్స్తూ ఉంటాయండి. అటువంటి రాక్షసాంతకుడైన హనుమంతుల వారికి శిరస్సు ఉంచి మనందరం కూడా నమస్కారం చేయాలి. రామనామం ఉన్న చోట హనుమంతుల వారు ఉంటారు. మరి మనకు ముందు వెళ్ళే ముందు ఒక్క క్షణం రాముల వారిని రామ 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 శ్రీరామ రామ 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 రామ. ఏ చదువుకైనా కూడా ఒక దృఢ నిశ్చయానికి వచ్చిన తర్వాత సాధన ఎక్కడ ఆగకుండా, ఏ విధమైన అడ్డంకులు లేకుండా నిరంతరం కొనసాగేటట్టు ప్రయత్నించాలి. కానీ శ్రేయాంసి బహువిజ్ఞాని. ఏదైనా ఒక మంచి పని చేద్దాం అంటుంటే ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయండి. మనం ఆధ్యాత్మికం కూడా అప్పుడు ప్రవచనాలు అవి వింటే కూడా పెద్దలు కూడా చెప్తుంటారు, ఈ విఘ్నాలు వస్తూ ఉంటాయండి. ఏదైనా పని చేద్దాం అంటే ఆ విఘ్నాలు 3 రకాలు: ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం. ఆది దైవిక విఘ్నాలంటే భూమి కంపిస్తుందండి, అగ్ని ప్రకోపిస్తుంది, గాలివానలు, భూకంపాలు, ఇటువంటి వాటి వల్ల వచ్చే విఘ్నాలు అనమాట. ఆది భౌతిక అంటే తనకంట అన్యమైనటువంటి మనుష్య, పశు, పక్షి, మృగాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, విఘ్నాలు. ఇక ఆధ్యాత్మికం అంటే ఇది శరీరం, మనసులకు సంబంధించిన విషయం అండి. వాత, పిత్త, కఫ, శ్లేష్మాదులు అను ధాతువుల వైషమ్యాల వల్ల కలుగు జ్వరాలు మొదలగు శారీరక వ్యాధులండి. రెండోది కామము, క్రోధము, లోభము, మదమాశ్చర్యాల వల్ల కలిగే విఘ్నాలు. ఏ విఘ్నమైనా సరే అది మన సాధకుడికి ఆటంకాన్ని కలగజేసింది. ఆటంకాలు వచ్చాయని, ఏదో అడ్డులు వచ్చాయని మనం అక్కడితో ఆగిపోకుండా, అక్కడ ఏమైనా ఉపమానం ఇచ్చారండి, ఆబోతులా కనపడే ఆబోతు ఏం చేస్తుందండి, ఏమీ లెక్క చేయదు, తను వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనం కూడా సాధనలో ముందుకెళ్ళాలని ఆధ్యాత్మికల ఉవాచ అనమాట. సాగరాన్ని దాటడానికి ప్రయత్నం మొదలుపెట్టాయండి. బయలుదేరే ముందు చేతులు జోడించి వినమ్రంగా ప్రార్థిస్తున్నాయండి. ఏం ప్రార్థించుడో తెలుసండి? ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యాశ్చలిం కృత్వా చకార గమనే మతిం. సూర్యునికి, ఇంద్రునికి, వాయుదేవుడికి మరియు బ్రహ్మదేవుడికి, ఇతర భూతగణానికి అందరికీ నమస్కారం చేశాడండి. సూర్యుడికి ఎందుకు నమస్కారం? ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలంటే జ్ఞానం కావాలి. ఆ కార్యానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చేవాడే సూర్యుడు. అందుచేత సూర్య భగవానికి నమస్కరించాడండి. ఇంద్రుడు బుద్ధి ఒక కార్యాచరణని సిద్ధం చేసిన తర్వాత ఇంద్రియాలన్నీ కూడా సహకరిస్తేనే ఆ కార్య సాఫల్యం అవుతుంది. ఈ ఇంద్రియాలకి ప్రభువు ఇంద్రుడు, అందుచేత ఇంద్రుడికి నమస్కరించాడండి. అలాగే ఏ కార్యమైనా చేయాలంటే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కూడా కావాలి. అందుకే
వాయుదేవుడికి నమస్కరించాడండి. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎంతోమంది అంత ప్రతిమంతా మనదై ఉండదండి. ఎంతోమంది తెలుసో తెలియకో మనకు ఎంతోమంది సాయం చేస్తేనే ఆ కార్యం సాఫల్యం అవుతుంది. అంతా నాదే అని తొడగొట్టుకుంటాం కాదండి. ఇది కూడా అంత ప్రజ్ఞా పాఠవాలతో అంత సూక్ష్మంగా కూడా ఆలోచించి భూతకోటికి కూడా ఆంజనేయ స్వారు నమస్కరించండి. అలాగే బ్రహ్మదేవుడికి వీరందరికీ నమస్కరించి, ఎందుకు మనం ఇందాక చెప్పుకోనండి, శ్రేయాంశ బహు విఘ్నాన్ని, ఏదైనా ఒక కార్యం చేస్తుంటే ఎన్నో విఘ్నాలు వస్తాయంటాయి. ఈ విఘ్నాలన్నింటినీ దాటడానికి ఒక సత్ సంప్రదాయం ఎలా ఉంటుందో మనందరికీ కూడా తెలియడం కోసం హనుమంతులంతటి వారు ఒక మార్గదర్శకంగా చేయబోయే కార్యం ముందు ఏ విధంగా దైవాన్ని ప్రార్థిస్తాడో మనకు కూడా తెలియజేయడం జరిగిందండి. ఈ విధంగా ఆంజనేయ ప్రజ్ఞ, భావస్ఫూర్తి, ముందు వెనుక ఆలోచించి ఆచరించే పద్ధతి ఇక్కడ సుందరంగా జ్వాజ్వలయమానమైందని మీకు తెలియజేసుకుంటున్నాను. ముందుగా తూర్పు వైపు తిరిగి దండం పెట్టి తర్వాత దక్షిణ వైపు తిరిగి దండం పెట్టండి. సంప్రదాయం ప్రకారం దక్షిణ వైపు తిరిగి నమస్కరించడం ఆనవాయితీ కాదు, యమస్థానం. అయితే ఇక్కడ హనుమంతుల వారు దక్షిణ వైపు తిరిగి నమస్కారం చేయట్లో అంతరార్థం ఏంటంటే శత్రువుకి మంచి జరగకూడదని, అపజయం కలగాలని ఇందులో భావం అన్నమాట. బయలుదేరే ముందు ఆయన నోట్లోంచి వచ్చిన మాటలండి, యదా రాఘవ నిర్ముక్త శశ్వశన విక్రమ గచ్చేచ్చద్వద్గణమిష్యామి లంకాం రావణ పాలిత, లంకాం రావణ పాలిత. రాముడు విడిచిన బాణం ఏ విధంగా వాయువేగంతో పోతుందో అలాగే రావణుడు పాలించే లంకకు నేను కూడా వెళ్తానన్నాడు అని ప్రతిజ్ఞ చేశాడండి. ఇదే సర్వస్య శరణాగతి సౌందర్యం. రామ బాణానికి ఎదురు లేదు, ఎందుకంటే అది శరం యొక్క వైభవం కాదు, రాముని ప్రభావము. అటలని తాను ఈ సముద్రాన్ని దాటడం కూడా అది తన గొప్పగనం కాదు, అది కూడా రాముని ప్రభావమే. తనలో ఏ విధమైన కర్తృత్వ భావన హనుమంతుల వారు పెట్టుకోలేదండి. రామ బాణానికి ఎలాగైతే వైఫల్యం లేదో తాను చేసే ప్రయాణానికి కూడా వైఫల్యం లేదు. రామ బాణం ఒకసారి వీక్షించిన తర్వాత ఎలాగా ముందుకు సాగుతుందో తాను కూడా అలాగే సాగుతానని, మధ్యలో ఎక్కడ ఆగకుండా తన ఎక్కడికి చేరుకోవాలి, లంకకి చేరుకోవాలి కదని అక్కడికి చేరుకుంటానని. అలాగే రామ బాణ వైభవంలో రాముడు ప్రధానకర్త, బాణము నిమిత్తము. రాముని సంకల్పమే ఇందులో అత్యంత నిగూఢమైన శక్తి అని హనుమంతుల వారి యొక్క భావం. అలాగే ఈ సముద్ర లగ్నంలో తాను నిమిత్త మాత్రుడని, శ్రీరాముని సంకల్పమే ప్రధానమైనదని ఆయన భావిస్తున్నాడండి. ఇది కర్మయోగ రహస్యము. నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా ఈశ్వర ప్రేరితంగా కర్మలను ఆచరిస్తూ నేను అనుభవిస్తున్నానన్న భావన లేకుండా భగవత్ ప్రసాదంగా ఫలాలను స్వీకరించి జీవించే వారి బుద్ధి శుద్ధిపడటమే కాకుండా అది ముక్తికి దారి తీస్తుంది. అందుకే అన్నారని పెద్దలు, ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్త శోధనం ముక్తి సాధకం. దీని అర్థం ఏంటంటే నాది అనేది విడిచిపెట్టి ఈశ్వరార్పితంగా ఆచరింపబడే కర్మలు చిత్త శోధకమై ముక్తి సాధకమవుతాయని చెప్పి రమణ మహర్షుల వారు తన ఉపదేశ సారం అనే గ్రంథంలో తెలియజేయటం జరిగింది. తర్వాత శ్లోకంలో హనుమంతుడు చెప్తాను, నేను రామబాణం ఏ విధంగా వాయువేగంగా దూసుకుపోతుందో ఆ విధంగా లంకలోకి వెళ్తాను, అక్కడ రావణ లేకపోతే స్వర్గలోకానికి వెళ్తాను, అక్కడ కనిపించకపోయిందా రావణుని చేతులు కట్టేసి తీసుకొచ్చేస్తాను, ఏ విధంగా అయినా సరే కార్యాన్ని సాధించి తీరుతాను, ఏమి జరగకపోతే మొత్తం లంకనే తీసుకొచ్చి ఇక్కడ పెడతానని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేస్తారండి. మరి సముద్రాన్ని లెక్కించడానికి హనుమంతుల వారు సిద్ధపడతారండి. వానరులందరూ కూడా ఉత్సుకతతో ఆయన్నే చూస్తున్నారండి. పౌర్ణమి రోజుని సముద్రం ఎలా ఉప్పొంగుతూ ఉంటుందో ఆ విధంగా హనుమంతుల వారు మళ్ళీ భారీ కాయంతో వృద్ధి పొందుతున్నారండి. మనకు తెలుసు చంద్రుని చూసి సముద్రం పొంగుతూ ఉంటుంది. ఇది సముద్రం యొక్క మహిమ కాదు, చంద్రుడి యొక్క కారణం చేతనే సముద్రుడు పొంగుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ రామ కార్యార్థమే వెళుతున్న హనుమంతుడు తన శరీరాన్ని పెంచుతున్నాడు. ఇదంతా కూడా రాముని వైభవమే,
తనది కాదు. వాళ్ళందరూ తను అడిగారు, సాగరంలందనం చేసి ఆతల పక్కకి వెళ్ళి సీతమ్మ వారి జాడ తెలుసుకోమని అడిగారు. దుష్కరమైన కార్యం అయినప్పటికీ తనకిష్టమైన కార్యం కాబట్టి వాళ్ళు అడిగారు, తను అన్నాడు, అంతే. ఇక్కడ ఇదే మనం అర్థం చేసుకోవాల్సిందండి. ఎగిరే ముందు హనుమంతుడు తన ఆలోచనలన్నింటినీ కట్టి పెట్టేశాడు. ఏంటంటే చిత్తవృత్తులను నిరోధించినప్పుడే దైవ కార్యం సఫలీకృతమవుతుంది. దీన్ని బట్టి మనకి ఏమవుతుందండి, మనసులోని ఆలోచనలన్నీ పూర్తిగా నిరోధించి సాధకులైన వారు సాధనకు కూర్చోవాలి. విషయంలో మన అందరం కూడా హనుమంతుల వారిని ఆదర్శంగా తీసుకోవాలి. రామ కార్యార్థమై హనుమంతుల వారు సముద్ర లగ్నం చేయబోతున్నారు. హనుమంతుల వారు సంకీర్తన ప్రియుడు. ఆయనకి మనవంతుగా రామకార్యం సఫలం కావాలని మనం కూడా ప్రార్థిద్దాం. వందే సంతం హనుమంతం, వందే సంతం హనుమంతం, రామభద్రం హనుమంతం, వందే సంతం హనుమంతం, హనుమంతం, వందే సంతం హనుమంతం, వందే సంతం హనుమంతం, వందే సంతం హనుమంతం, రామభద్రం హనుమంతం, రమాభద్రం హనుమంతం, వందే సంతం హనుమంతం, హనుమంతం. జ్ఞానపండితాంజనతనయం, జ్ఞానపండితాంజనతనయం, పవనాపుత్రం భాస్కరతేజం, పవనాపుత్రం భాస్కరతేజం, 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 వందే సంతం హనుమంతం, హనుమంతం, వందే సంతం హనుమంతం, వందే సంతం హనుమంతం, వందే సంతం హనుమంతం, రామభద్రం హనుమంతం, రమాభద్రం హనుమంతం, వాయుదేవం వానరవీరం, వాయుదేవం వానరవీరం, సచిదానంద ప్రాణదేవం, సచిదానందం ప్రాణదేవం, ప్రణాదేవం ప్రాణదేవం, వందే సంతం హనుమంతం, 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 వందే సంతం హనుమంతం, వందే సంతం హనుమంతం, వందే సంతం హనుమంతం, రామభద్రం హనుమంతం, రమాభద్రం హనుమంతం, వందే సంతం హనుమంతం, హనుమంతం, హనుమంతం. హనుమంతుల వారు తాను గరుత్మంతుడు లాంటి వాడిని చెప్పి గట్టిగా మహేంద్రగిరి పర్వతాన్ని తొక్కిపెట్టి ఒక్కసారి అత్యంత వేగంగా ఆకాశంలో ఎగురుతారంటే ఆ వేగానికి మహేంద్రగిరిపై ఉన్న చెట్లు అన్నీ కూడా కదిలిపోయేటండి. పూల చెట్లు, మద్ది చెట్లు, పెద్ద పెద్ద రావి చెట్లు అన్నీ కూడా ఆ వేగానికి హనుమంతుడితో పాటు వెళ్ళిపోతున్నాయా అన్నట్లుగా ఉందంటండి. ఇక్కడ ఈ వర్ణనలు చూస్తే బంధువు వెళ్ళిపోతుంటే ఆ బంధువులు వెనకే సాగడంపానికి వెళ్ళినట్లుగా ఈ చెట్లన్నీ కనిపిస్తున్నాయండి. ఇంకో భావంగా రాజుగారు వెళ్తుంటే రాజుగారిని అనుసరించే సైనికుల్లాగా ఇక్కడ రెండు ఉపమానాలు. మొదటి దాంట్లో ప్రేమ అభిమానంతో అనుసరిస్తూ ఉంటారు, రెండో దాంట్లో ఉద్యోగ ధర్మంగా అనుసరిస్తారు. ఇక్కడ ప్రేమ అభిమానం అనేటువంటి ఉండవి. ఇక ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఎవరైనా గొప్ప యోగులు బాబాల దగ్గరికి వెళ్తే, జితేంద్రియుల దగ్గరికి వెళ్తే కొంతమంది వారి సాంగత్యాన్ని కోరి నిజంగానే వారి నుంచి ఆధ్యాత్మికతను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. తాము కూడా ఆ రంగంలో ఉన్నతులు కావడానికి ప్రయత్నిస్తారు. మరికొందరు వారి పరిచయం ద్వారా తనకేమన్నా ఆర్థికమైన లావాదేవీలు ఏమైనా లభిస్తాయేమోనని, తనకేమన్నా లాభం కలుగుతుందేమోని, ఆర్థికంగా ఏమైనా లభిస్తుందేమోనని అక్కడ చేరతారన్నమాట అండి. మధ్యలో వదిలేస్తారు. మీకు అర్థమైందండి? వీళ్ళ ఏదన్నా కొంత ప్రతిఫలం కోసం చేరారు అంతే తప్ప వీళ్ళు నిజంగా ఆధ్యాత్మికత కోసం చేరలేదు. ఈ విధంగా ఈ వర్గం వారు ఆధ్యాత్మికతకు దూరం అవుతారు, మహాత్ములకు కూడా దూరం అవుతుంటారు. హనుమంతుల వారు అటాలుతుంటే చెట్లు పొట్టులు ఇవే కావు కదండి, భూమి కూడా మట్టి కూడా అంత తీవ్రంగా ఆయన వెనకాల
బయలుదేరుతుంది. దీన్ని ఎలా వర్ణించారంటే వాల్మీకి వారు, భూదేవి కూడా నా కూతుర్ని చూడటానికి నేను కూడా వస్తాను నాయన, ఆగు నాయన అన్నట్టుగా ఉందని చెప్తుందండి. సాగరంపై హనుమంతుల వారు వెళ్తుంటే ఒక్కసారి మబ్బుల వెనక్కి వెళ్ళి కనిపించకుండా మళ్ళీ మబ్బుల్లోంచి బయటకు వచ్చిన మళ్ళీ కనిపిస్తూ, చంద్రుడు ఏ విధంగా దోబిచ్చులాడుతూ ఉంటాడో అలా చంద్రులా కనపడ్డాడటండి. హనుమంతుల వారికి మేలు చేయడానికి సూర్యభగవానుడు చల్లబడ్డాడని చెప్తాడండి. వాయుదేవుడు హనుమంతుల వారికి సుఖాన్ని వృద్ధి చేయడం కోసం నెమ్మదిగా వీచాడటండి. వాల్మీకి వారు ఉపమానాలతో హనుమంతుల వారు సునాయాసంగా చక్కగా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నట్టేనండి. ఎందుకంటే ఇది దైవ కార్యము, దైవ కార్యం యొక్క మహిమ అదే. ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావం వల్ల ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. తదుపరి వారం మనం సాగరంపై సమీర కుమారుడు ఆదిత్యాలు అవరోధాల గురించి చెప్పుకుందామండి. రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 రామ. ఓం తత్ సత్.